హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్ డి ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ మనకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మనకు 100 మార్క్స్కి ఉంటుంది. 19 మినిట్స్ టైం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ఒక రాంగ్ ఆన్సర్ పెడితే మనకు 1/3 మార్క్ అనేది మనకు నెగిటివ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ 25 మార్క్స్, రీజనింగ్ 30, సైన్స్ ఓన్లీ ప్యూర్ సైన్స్ ఉంటుంది ఇక్కడ 25 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు 100 మార్క్స్కి. ఓకే, టైం వచ్చేసి 90 మినిట్స్. ఓకే, సిబిటి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ప్రాసెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ చెప్తాను. తర్వాత ఏముంటుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ లేదా మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది లాస్ట్ స్టేజ్. అయితే అర్థమెటిక్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ బోర్డ్మాస్ రూలు, నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ, దశాంశాలు, భిన్నాలు, గసాబాండు కసాగు, శాతాలు, క్షేత్రమితి, వైశాల్యాలు, ఘనపరిమాణాలు అంటారు కదండి అదిను. నెక్స్ట్ నిష్పత్తి, అనుపాతము, కాలం మరియు దూరము, కాలం మరియు పని, బారు వడ్డీ, చక్ర వడ్డీ, వయసులు అంటే ఏజెస్, లాభ నష్టాలు, రైలు వేగం, దూరంపై కొన్ని ప్రశ్నలు అడుగుతారు. రైలు యొక్క స్పీడ్ను, డిస్టెన్స్ను బేస్ చేసుకొని. నెక్స్ట్ వర్గమూలాలు, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ ఉంటాయి కదా వాటి మీద. నెక్స్ట్ వచ్చేసి క్యాలెండరు, తొట్టెలు గొట్టాలు. నెక్స్ట్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండి, ప్రాథమిక గణాంకాలు, ఎలిమెంటరీ స్టాటిస్టిక్. నెక్స్ట్ బీజగణితము, త్రికోణమితి, రేఖాగణితము, పడవలు, ప్రవాహాలు, సరాసరి. నెక్స్ట్ భాగస్వామ్యము. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు బార్ గ్రాఫ్స్ అవి అడుగుతూ ఉంటారు. మనకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. శాతాలండి, ఇక్కడ శాతాలు ఎక్కువ, కొద్దిగా అన్నిటితో కంపేర్ చేస్తే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇంకా బారు వడ్డీ, చక్ర వడ్డీ, వీటి మీద కొద్దిగా ఎక్కువగా సమ్స్ అడుగుతారు. మోర్ దాన్ 2-3 అడిగే అవకాశం కూడా ఉంది. ఓకేనా, ఇంకా మిగతా వాటిలో అన్నిట్లో 1 అంతే, 1-2 అలా ఒక్కొక్కటి అడుగుతూ పోతారు. ఓకేనా, నెక్స్ట్ క్షేత్రమితి, దీంట్లో కూడా అండి. ఇంకా ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంటే. కాలము, దూరము, కాలము, పని, ఇవన్నీ ఇంపార్టెంటే. ఏది మూడో తీసేయడానికి లేదు. బట్ వీటన్నిటితో కంపేర్ చేసి ఇవి కొద్దిగా ఎక్కువ వెయిటేజ్గా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ అండి ఇంకా త్రికోణమితి, ఇక్కడ ఉంది కదా త్రికోణమితి, ఇది కొద్దిగా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. బీజగణితము, వీటిని మటుకు వదలొద్దండి. ఈ ప్యూర్ మ్యాథ్స్ అంటే మీకు ఏదైనా కోచింగ్ ఇస్తారు కదా ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్ బుక్స్ వీటన్నిటికి కూడా అండి, ఈ సిలబస్ అన్నిటికి కూడా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో చెప్పే క్వశ్చన్స్, వాళ్ళు చెప్పే క్లాసెస్, వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ సరిపోతాయండి. ఇంకా మేము అడిషనల్గా చదవాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను, దాంట్లో ఆ బుక్స్ ఏమేమి కావాలి ఏంటని చెప్పాను. ఆ బుక్స్ మీరు అడిషనల్గా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మీరు కిరణ్స్ పబ్లికేషన్ మ్యాథ్స్, రాకేష్ యాదవ్ గారి మ్యాథ్స్, ఇదైతే మీరు కొనుక్కోవచ్చు. మీరు కంపల్సరీగా చేయాల్సిన పని ఏంద్రా అంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఖచ్చితంగా అవి ప్రాక్టీస్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా ఇంపార్టెంటేనండి, ఏది కూడా మనం తీసేయడానికి లేదు. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి మనం రీజనింగ్ చూద్దాం. రీజనింగ్ చూడండి. రీజనింగ్లో మనకు 30 మార్క్స్ ఉంటుంది వెయిటేజీ. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం వాళ్ళకి పోలిక పరీక్ష, నంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీస్, భిన్న పరీక్ష, వెన్ చిత్రాలు, రక్త సంబంధాలు, కోడింగ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, జంబ్లింగ్స్, శిలాయిజం, ప్రకటనలు, తీర్మానాలు, డెసిషన్ మేకింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్లు, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, క్లాసిఫికేషన్స్, దిశలు, పోలికలు మరియు భేదాలు, నెక్స్ట్ ఎనలిటికల్ రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంటు, ఫజిల్స్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, ఫిగర్ అనాలిసిస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటేనండి. మీకు ఈ బుక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటివైనా అది కూడా ఒక మనం వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్ సైన్స్లో, ఇది మనకు 25 మార్క్స్ ఉంటుందండి. సైన్స్, భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, ఇవన్నీ మనకు 25 మార్క్స్ ఉంటుంది. మీరు 10th స్టాండర్డ్లో చదివితే సరిపోతుందండి. సిబిఎస్ఈ సిలబస్ అంటే ఎన్సిఆర్టీ బుక్స్. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇంకొక విషయం ఏంటంటే జీకేకి సంబంధించి మనకు తెలుగు మీడియంలో హైటెక్ విజయరహస్యం కానీ లూసెంట్, ఇంగ్లీష్ మీడియం లూసెంట్ జీకే బుక్ సరిపోతుందండి, ఎనఫ్. దాంట్లో మనకు హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, సైన్స్ అన్నీ కూడా బ్రీఫ్గా కవర్ చేస్తారు. ఓకేనా. ఇవన్నీ కూడా బ్రీఫ్గా టచ్ చేస్తారు, హైటెక్ విజయరహస్యంలో కావచ్చు, లూసెంట్ జీకేలో కానీ. నెక్స్ట్ మనము కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే స్పోర్ట్స్, ఫెస్టివల్స్, అవార్డ్స్ గురించి, ఇంపార్టెంట్ పర్సన్స్, సంస్కృతి సంప్రదాయాలు అంటే ఇండియన్ కల్చర్కి సంబంధించి, డ్యాన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్గా జరిగే కరెంట్ అఫైర్స్ అండి. 6 months కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. 1 year కరెంట్ అఫైర్స్ అనేది మనకు కొన్ని ఇంపార్టెంట్ అడుగుతారు 1 year లోపు. 6 months కొద్దిగా డెప్త్గా అడిగే అవకాశం ఉంది. 6 months లోపు అయితే మ్యాక్సిమం 1 year చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇవి మనకు ఇంపార్టెంట్గా మనకు ఉన్న సిలబస్, పరీక్షా విధానము. ఇంక మనం పీఈటీకి సంబంధించి చెప్పుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కండి, ఆన్లైన్ ఎగ్జాము. ఇదిగోండి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes, జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 marks. టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా 100. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే there will be a negative marking and 1/3 marks will be deducted from each wrong answer. మనం ఏదైతే రాంగ్ ఆన్సర్ చేస్తామో 0.33 marks అనేది డిడక్ట్ అయిపోతుంది మనకు వచ్చిన మార్క్స్లోంచి ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి. ఓకేనా. ఎవరైనా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 120 minutes అనేది టైం వాళ్ళు రాసుకోవచ్చు అండి. మనకైతే 90, నార్మల్గా ఉండే పర్సన్స్కి అయితే 90 minutes. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సిలబస్ చూద్దామండి. చూడండి సిలబస్ ఏముంది అనేది మనం చూద్దాం. మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టము, బాడ్మాసు, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్ అంటే ఇదేనండి, క్షేత్రం ఇది అంటాం కదా, వైశాల్యాలు, వాల్యూమ్స్ అండ్ క్యూబ్, ఘనపరిమాణాలు అంటారు కదా, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్స్ అండ్ రూట్స్, ఏజెస్. నెక్స్ట్ క్యాలెండరు, క్లాక్స్, పైప్స్ అండ్ కిస్టన్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్ సిలబస్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూడండి, అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇంకా రిలేషన్షిప్స్, సిలాయిజం, బ్లడ్ రిలేషన్షిప్స్ అండి, జంబ్లింగ్, వెన్ డయాగ్రాము, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ, ఇంకా కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎనలిటికల్ రీజనింగ్, నెక్స్ట్ క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్ ఎక్సెట్రా. ఇంకా దీంట్లో సెట్టింగ్ అరేంజ్మెంట్ అని, ఫజిల్స్ అని ఇవి కూడా అడుగుతూ ఉంటారు. నేను తెలుగు మీడియంలో మీకు సిలబస్లో నీకు చెప్పి ఉన్నాను, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకు 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ సిలబస్ సరిపోతే చదివితే సరిపోతుంది. లేకుంటే కొన్ని బుక్స్ చెప్పినాను, సిహెచ్ మోహన్ సార్ బుక్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం, అండ్ లేదంటే లూసెంట్ సైన్స్ బుక్ అని ఉంటుంది ఇంగ్లీష్ మీడియం, అది చదివితే సరిపోతుంది. లేకుంటే ప్రసన్న హరికృష్ణ కుమార్ బుక్ తెలుగు మీడియం బుక్ అయినా మీరు చదవచ్చండి. ఏదైనా ఒకటే ప్రిఫర్ చేయండి, అన్నీ చదవద్దండి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్ మీద, అండ్ ఎకానమీ, పొలిటికల్ సైన్స్ అంటే పాలిటిక్స్ మీద, అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆర్ ద ఇంపార్టెన్స్. ఇంకా మిగతా సబ్జెక్ట్ ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఇంకా చాలా ఉంటాయి కదా. కరెంట్ అఫైర్స్ అంటే ఇది ఒక్కటే కదా, మనం డైలీ జరిగే ఇష్యూస్ మీదనే వాళ్ళు క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా. ఈ సిబిటి అయిన తర్వాత మెరిట్ మార్క్స్ చూస్తారు, ఇంత కట్ ఆఫ్ అని పెడతారు. ఆ కట్ ఆఫ్లో వచ్చిన వాళ్ళు అంతా కూడా పీఈటీకి అటెండ్ కావచ్చు. అయితే పీఈటీకి మనము ఎన్ని పోస్టులకి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే, సపోజ్కి 1000 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి 3 మెంబర్స్, అట్లే 1000 పోస్ట్కి 3000 మందిని సెలెక్ట్ చేస్తారు. దేనికి? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. నెక్స్ట్ అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది? మేల్ క్యాండిడేట్స్ ఏం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ మేల్ క్యాండిడేట్ 35 kgs ఆఫ్ బ్యాగ్, ఇసుక బ్యాగ్ ఉంటుంది. అది మనము 100 మీటర్స్ 2 minutesలో మనం తీసుకెళ్ళాలి. దాన్ని కింద పెట్టకూడదండి. కింద పెట్టినట్లయితే మనం పీఈటీలో ఫెయిల్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఒక ఛాన్సే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రన్నింగ్ విషయానికి వచ్చేస్తే 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ని 4 minutes and 15 secondsలో మనం రన్నింగ్ చేయాలి, కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రన్నింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 20 kgs ఆఫ్ వెయిట్ని అయితే వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది. 100 మీటర్స్ 2 minutesలో వాళ్ళు కూడా సేమ్ అండి, కాకపోతే ఇక్కడ వెయిట్ తక్కువ. ఇక్కడ బాయ్స్కి వచ్చేసి 35 kgs అయితే ఇక్కడ లేడీస్కి 20 kgs మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ చూడండి, 1000 మీటర్స్, ఇద్దరికి కూడా 1000 మీటర్స్. మనకు వచ్చేసి వాళ్ళ బాయ్స్కి వచ్చేసి 4 minutes and 15 seconds, లేడీస్కి 5 minutes and 40 secondsలో వాళ్ళు రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఈ రన్నింగ్ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఓకేనా. ఇంకా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా కూడా వాళ్ళు కూడా పీఈటీ నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా అండి, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కదా. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంటాయో అంతమందిని మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు ఆఫ్టర్ పీఈటీ క్వాలిఫైడ్. ఎవరైతే పీఈటీలో క్వాలిఫై అవుతారో, పీఈటీలో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది పిలుస్తారు. అప్పుడు మెరిట్ మార్క్స్ వస్తారండి. ఎక్కువ ఎవరికి వచ్చినాయి, టాప్ 1000 మెంబర్స్ని పిలుస్తారు. ఏది క్యాస్ట్ వైజ్గా టాప్ 1000 మెంబర్స్ని, వాళ్ళ రిజర్వేషన్లో ఎన్ని అయితే ఉన్నాయో అంతమందిని పిలుస్తారు అనమాట. ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంటాయో ఈచ్ పోస్ట్కి 1 person మాత్రమే పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఓకే, అది. సో ఇక్కడ 1:1 రేషియో. పీఈటీకి అయితే ఒక పోస్ట్కి 3 పిలుస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక పోస్ట్కి 1 పిలుస్తారండి. ఓకే. నెక్స్ట్
సో మొత్తం మనం అంతా కూడా చెప్పుకున్నాం కదా. మీరు ప్రిపరేషన్ కూడా కొద్దిగా బాగా చేయండి, లేకపోతే కష్టమైపోద్ది. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరికి రైల్వే జాబ్స్ గురించి అవేర్నెస్ కూడా పెరిగింది. సో కాంపిటీషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. మనకు ఖచ్చితంగా రా మార్క్స్ అనేది ఒక 65 అన్న రావాల్సింది ఉంటుందండి. 65 అయినా రా మార్క్స్ వస్తే అప్పుడు మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 70 మార్క్స్ అనేది మనకు ఫైనల్ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము జాబ్లో అయితే ఉంటాము. అది యువర్ క్యాండిడేట్ అయితే 70, ఓబీసీ వాళ్ళు కూడా 70 రావాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ వాళ్ళు అంటే సిచ్యువేషన్ బట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఇప్పుడే. ఓకేనా. సో ఎవరైనా మనకు రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ను వాళ్ళకి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా సిలబస్, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. దానికి తగ్గట్టుగా బుక్స్ కూడా రెఫర్ చేశాను, ఆ బుక్స్ కూడా తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. ఎవరైనా కూడా మ్యాక్సిమం ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోండి, లేదా ఆన్లైన్లో కోచింగ్ అయితే తీసుకోండి. దాని తర్వాత మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి, అంతేగాని డైరెక్ట్ ఓన్గా అయితే ప్రిపేర్ అవ్వద్దండి. ఓకేనా. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ డేస్లో మన ఛానల్లో ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.